ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. మాకు పర్మిషన్ ఉండి కట్టి వెళ్తే మేము కూడా సిద్ధమని చెప్పి వాళ్ళు అంటే పర్మిషన్ ఇచ్చారా, ఎవరు పేరు ఇచ్చారు, ఎంత కట్టారు, ఎందుకంటే గవర్నమెంట్ కనుక్కొని మాకు రేపటి లోపల చలానా మేము మళ్ళీ రేపు వస్తాం. చలానా కట్టినారు, ఎవరు పేరుతో కట్టినారు, చలానా కట్టినారండి ఇచ్చారు, ఎన్ని హోర్డింగ్స్కి ఇచ్చారు పర్మిషన్ ఇస్తే మేము దాన్ని బట్టి నిర్మించుకుంటాం. లేదంటే మేము కూడా హోర్డింగ్స్ పెడతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా చలానా కడతాం. టెంపుల్ మీద కట్టారు సిద్ధమని టెంపుల్ ఇది టెంపుల్ పైన వేస్తున్నారు. ఈ విధంగా టెంపుల్ పైన ఈ విధంగా రాజకీయ బ్యానర్లు అదే మేము వేస్తుంటే ఈ వాడికి మా పైన 10-15 కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు. అధికారం చూడండి, టెంపుల్ మీకు నీట్గా కనపడుతుంది. టెంపుల్ పైన హోర్డింగ్ వేస్తున్నాం. దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి, లేదంటే మాకు హోర్డింగ్స్ వేసుకుంటాం మేడం. మీరు మాకు పర్మిషన్ ఇస్తారంటే మేము కూడా తిరుపతి మొత్తం మేము చలానా కట్టి మేము ఈ విధంగా హోర్డింగ్స్ మేము వేస్తే తీసేస్తారు. సో మేము కూడా చలానా కడతాం. ఇలా ఓటింగ్ చేసుకొని సిద్ధం అంటే మేము కూడా సిద్ధం ఎలక్షన్స్, మేము కూడా రెడీగా ఉన్నాం ఎలక్షన్స్కి. కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకొని ఈ ఓటింగ్స్ మీరు మాకు సో ఓకే వాళ్ళకి అబ్జెక్షన్ లేదనుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి మాట్లాడలేదు. కానీ గవర్నమెంట్ బోర్డింగ్ మీద హోర్డింగ్ వేయడం పర్మిషన్ తీసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చలానా కట్టినారా? ఎవరి పేరుతో చలానా కట్టినారు? దీనికి తిరుపతి లేదు, వాళ్ళ అధికారం చేతిలో ఉందని వాళ్ళు వేసుకున్నారు. మా కుసీన్ ఏమంటే ఇప్పుడు మీరు హోర్డింగ్స్ చేసుకున్నారు, గవర్నమెంట్ రూలింగ్ ఉంది వేసుకున్నారు, ఏమన్నా ఇప్పుడు మేము ఏమైనా బ్యానర్స్ కట్టాలంటే చలాన్ తీసుకోవాలి. సిద్ధం ఫ్లెక్సీలను తొలగించాలి. సిద్ధం ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి. సిద్ధం ఫ్లెక్సీలను తిరుపతిలోని సిద్ధం ఫ్లెక్సీలను తొలగించాలి.